ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ జరుగుతున్నాయి కదండి. సెలవుల్లో మీ పిల్లలకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి గమనించండి. పిల్లలు ఇంట్లో ఉంటే సందడి చేస్తూ అల్లరి చేస్తూ గొడవ చేస్తుంటారు. అల్లరితో పాటు వాళ్ళకి నచ్చిన పనిని ఏదో ఒకటి చేసేలాగా తల్లిదండ్రులు కల్పిస్తే ఖచ్చితంగా పిల్లల అల్లరిని కంట్రోల్ చేయవచ్చు. అది ఎలా అంటే, మా పాప సమ్మర్ హాలిడేస్ లో వేసిన డ్రాయింగ్స్ చూడండి. మేము డ్రాయింగ్ వేయమని చెప్పలేదు, అల్లరి చేయవద్దని చెప్పలేదు. తనకు తానే స్వయంగా నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూసి వేసింది.
పాప డ్రాయింగ్ వేసింది అని మీ పిల్లలకు నేర్పించమని నేను చెప్పడం లేదండి. మా పాపలాగే ప్రతి పిల్లల్లోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని గమనించండి, ప్రోత్సహించండి. ఏ టాలెంట్ ఉందో దానికి సంబంధించిన మెటీరియల్స్ ను అందుబాటులో ఉంచుకోండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకి పునాది వేసేది పేరెంట్స్ మాత్రమే. ఈ విషయము మీకు తెలుసు, కానీ నేను మీకు చెప్పాలనుకున్నాను, మరోలా అనుకోవద్దు. ఒకవేళ ఎవరైనా ఆలోచన నా వీడియో ద్వారా తెలుసుకుని మొదలు పెడితే పిల్లల అల్లరి తగ్గుతుంది, ఎంతో కొంత నేర్చుకునే అవకాశము తల్లిదండ్రులుగా మనమే కల్పించడం మనకు సంతోషాన్ని ఇస్తుంది. మీ పిల్లలు ఏదైనా యాక్టివిటీ లేదా తనకు నచ్చిన పని చేస్తే దాంట్లో ఎన్ని తప్పులున్నా సరే చాలా బాగా చేసేవో అని అభినందించండి. అలాగే నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ చిన్న మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే అమ్మా నాన్న కన్నా ఆదర్శం పిల్లలకు ఇంకెవ్వరూ ఉండరండి. పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే మీరు మీ పిల్లల గురించి ఆలోచించండి. నాకు తెలిసిన మా ఇంట్లో జరిగిన సందర్భాన్ని మీతో పంచుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో జరిగిన సందర్భాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరందరూ కూడా నాకు కొత్త విషయాలు నేర్పించిన వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులు తీసుకునే ఏ నిర్ణయం అయినా పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది. ఇప్పుడు మీ పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్లో ఏం చేస్తున్నారండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్లు మిస్ కాకుండా ఉంటారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.